light and love. Faithful hearts we gather near to celebrate another year. Candles glow with hope so bright, guided by the holy light. In your steps may blessings flow, grace and mercy as you grow. Happy birthday to you, with the Lord's love so true. దేవ తండ్రి, మీకు వందనాలు తండ్రి. శివ తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన వందనాలు తండ్రి. శివ తండ్రి, ఈరోజు ఈ కార్యక్రమం రియో బర్త్డే జరుపుకుంటకు మీకే వందనాలు తండ్రి. మీరే ఆశీర్వదించండి తండ్రి. శివ తండ్రి, దేవ తండ్రి, వాతావరణం మీది స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. శివ తండ్రి, ఈరోజు వాక్యాన్ని మా హృదయంలో నాటకు మీరే తోడుగా ఉండండి తండ్రి. ఏ పెంబ్రక్ట్ మీరే చూడండి తండ్రి. ఏసునాం వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరు అక్షిత్ జాచువా బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. సో మన మధ్యలో కొంతమంది పెద్దలు ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దెమ్. సో బేసిక్గా నా పేరు ప్రశాంత్. సో నేను స్ఫూర్తి వైఫ్ని. ఒక తెలియకపోతే ఫిలిప్ గారు సీనియర్ పాస్టర్ వస్తే అక్కడ కూర్చోవచ్చు. ఫిలిప్ పాస్టర్ వచ్చినారా? చర్చ్ మల్కాజ్గిరి గారు అండ్ బ్రదర్ ఎబినేజర్ గారు సెక్రటరీ యూబీసీ హైదరాబాద్. And brother Joseph Jonada garu, President MB Church Mochintal. So and moreover ochina fellow brothers and sisters ki, family friends ki, and rendu families ni bless chesi Sujan ni Stephanie bless chesi radaniki meeru వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ముందు నా కార్యక్రమం అంతా మన పెద్దలు పాస్టర్ జి నవీన్ కుమార్ యూబీసీ గారికి అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాయంకాల సమయంలో మాతంగి ఫ్యామిలీస్లో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు మాతంగి సుజన్, స్టెఫీ, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి చక్కటి కుమారుడు అక్షిత్ జాషువాను బట్టి, ఫస్ట్ బర్త్డేని బట్టి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ పక్షమున ప్రత్యేకంగా వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనము ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో బ్రదర్ జోసెఫ్ జొన్నడ గారు వారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించవలసిగా కోరుచున్నాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయిపోయింది, కార్యక్రమం ముందుకు సాగాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. ఉదయకాలం నుంచి ఈ రాత్రికాల సమయం దాకా మమ్మల్ని అందరినీ నీ యొక్క సజీవ లెక్కలో నిలబెట్టినందుకు వందనాలు నాయన. మరి ప్రత్యేకంగా ఈ కోడికను ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేసుకున్నావో బహుగా గుర్తెరిగిన దేవుడు నాయన. మరి మాతంగి కుటుంబమును
బొల్లం కుటుంబాన్ని దీవించినావు, ఆశీర్వదించి కాచి కాపాడినావు నాయన. మరి దాస్కు విజయముకి ఇచ్చిన కుమారుడు సుజన్ నాయన మరి అదే రీతిగా మరి బొల్లం ఎల్లేదారు సిస్టరు ఎల్లినమ్మను దీవించి ఇచ్చిన బిడ్డను స్టెప్ని వారిద్దరిని నీ కాపుదలలో భద్రపరిచి నాయన వారిని సమకూర్చినావు. మరి ఇంతవరకు ఆ బిడ్డలపై కూడా నువ్వు ఆశీర్వాదాలు కుమ్మరించినావు. వారికి ఇచ్చినటువంటి బహుమానాన్ని నాయన ఎంతగానో దీవించి కాచి కాపాడినందుకు వందనాలు నాయన. వారి ఈ సంవత్సరం వరకు నీ కాపుదల భద్రత ఆ కుమారునిపై జాషువపై ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు నాయన. మరి నీ వాక్యానుసారంగా 127వ కీర్తన 128వ కీర్తనలో రాయబడిన మాటల ప్రకారంగా మరి యొక్క బిడ్డను ఏ విధంగా పెంచాలనో నాయన మరి తల్లిదండ్రులకు మంచి జ్ఞానం దయచేయము. నీ ఎదుగుదలలో బిడ్డను వాక్యానుసారంగా మరి నడిపేయడానికి తల్లిదండ్రులకు ఒక విశ్వాసము నిరీక్షణ దయచేయమన్నాడు నాయన. ప్రత్యేకంగా నాయన ఆ బిడ్డను ఈ సంవత్సరం దాకా నువ్వు కాచి కాపాడినావు, నీ కాపుదలలో భద్రపరిచినందుకు వందనాలు నాయన. మరి ఇప్పుడు మిగతా సంవత్సరంలో నాయన ఆది నుంచి అంతం వరకు ఆ కుమారుని ఎడల నీ కృపా దయ కనికరించి కాపాడి ఆరోగ్యాలను కాపాడమని అడుగుతున్న తండ్రి. ప్రత్యేకంగా నాయన మరి యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్న తండ్రి నాయన. మరి ఇక్కడ నడిపించిన ప్రతి దైవసేకుని బట్టి వందనాలు. వారు చెప్పే మాటలు ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కానీ జ్ఞాపకం ఉంచుకోవడానికి నీ కృపా సాయంతో ఈ కూడికను జయప్రదం చేయమని ప్రత్యేకంగా నాయన మరి ఇచ్చినటువంటి కుమారుని సుజన్ను స్టెఫీని దీవించి కాపాడి వారికి ఇచ్చినటువంటి మరి బహుమానాన్ని నాయన నువ్వు ఎంతగానో దీవించి కాపాడుమని మంచి జ్ఞానంతో నాయన ఇద్దరు తల్లిదండ్రులు వాక్యానుసారంగా కుమారుని పెంచడానికి మంచి ఆలోచనతో ఇద్దరికి కలగజేయమని అడుగుతున్న ప్రార్థన పూర్వకంగా మరి ఆ చిన్న కుమారుని జాషువను పెంచడానికి నాయన నీ కాపుదల భద్రత ఆ కుటుంబంపై ఉంచుమని వచ్చిన ప్రతి బంధువర్గాన్ని స్నేహితులను మరి సంఘం వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి కాపాడమని ఈ యొక్క కార్యక్రమము నీకే అప్పచెప్తూ ఘనంగా జరిపించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయ్యా. చక్కటి ప్రార్థన చేసినటువంటి బ్రదర్ జోసెఫ్ జొన్నాడ గారికి వందనాలు చెల్లిస్తాను. ఈ సమయంలో అందరము కలిసి ఒక కీర్తన పాడుకుందాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని అనే పాట పాడిచి దేవుని ఆరాధించుకుందాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఏడారులలో సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
జీవించాలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస పోయినావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్ను సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా, నా కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకు అన్నాయే. పోరులలో పోరాటములో నా పక్షముగా దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో దారులలో సెలయేరువై ప్రవహించుమయ్యా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైన నడుపుమయ్యా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఈ సమయంలో మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 127వ సంకీర్తన, 128వ సంకీర్తన, సామ్స్ 127 అండ్ 128. ఈ యొక్క బైబిల్ వర్స్ని మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ వి విజయ్ కుమార్ గారు వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. Good evening, all of you, for assembling here on the special occasion of the first birthday of Akshit, grandson of Raj Matangi, and both parents also. I wish them all the best. ఈ స్పెషల్ అకేషన్ కోసం అరేంజ్ చేయబడిన బైబిల్ పాఠ్య భాగము కీర్తనలు 127, 128. కీర్తనలు 127 అండ్ 128. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడని ఎడల
దాని కావలి వారు మేలుకొనిట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుటయు వ్యర్థమే. తన ప్రియులను విధిస్తుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణముల వంటి వారు, వారితో తన అంపుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలి ఉండు. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలి ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెహోవా యెరూషలేము క్షేమకులట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం. దేవుడు ఈ వాక్యమును ముఖ్యంగా ఈరోజు బర్త్డే బాయ్ అయిన అక్షిత్కి బ్లెస్సింగ్గా చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మరొక దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. శ్రీమతి స్వప్న శ్రీను ఎం నల్గొండ గారు, వారు లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం, గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్సెస్ 52 వర్స్. ఈ వాక్యాన్ని స్వప్న శ్రీను గారు వారు ముందుకు వచ్చి చదువుతారు. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమునందు వయసునందును దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లించదును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ దామెర జీవరత్నం గారు, తరిగొప్పుల గారు వారు ముందుకు వచ్చి క్లుప్త ప్రార్థన చేయవలసిందే కోరుచున్నాం. దయగల మా నాయన, గొప్ప దేవుడా, కరుణామయుడా, ప్రేమ నమ్మకం మా తండ్రి ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో పూర్వ వాతావరణాన్ని ఆదాయం ఉంచుకొని తండ్రి చక్కటి కార్యక్రమంలో ప్రభా బిడ్డందరం తండ్రి మరి దేవుని నామ పేరట తండ్రి మరి చెడు యొక్క బిడ్డల యొక్క మరి ఫస్ట్ భర్తీ సందర్భంలోనైనా అనేక మంది బిడ్డలు తండ్రి మరి సేవల ద్వారాను తండ్రి మరి యొక్క బిడ్డను ఆశ్రయించిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఏసే సంటి బిడ్డ తండ్రి మరి జ్ఞానమందును వయసునందు మరి దేవుని దయందు తండ్రి వరిదిటకు మంచి ఆయుష్ను హారం దయచేయమని ప్రభు నేసిన ప్రయత్న మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో సాక్ష్యము కుటుంబ సభ్యులు విందాము. సృజన్ అండ్ స్టెఫీ వారిద్దరూ సాక్ష్యాన్ని పంచుకుంటారు. You all in the precious name of our Lord and Savior Jesus Christ. Thanks for all of you being here and making this event even more joyful for our family. నేను నా గురించి క్లుప్తంగా ఒక చిన్న సాక్ష్యాన్ని నా కొడుకు గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నా గురించి నేను బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. We are family of 4. మా డాడీ బొల్లం ఎలియాజర్ గారు అండ్ మా మమ్మీ దామర హెలన్ మేరీ గారు అండ్ నేను వాళ్ళ యంగర్ డాటర్ని. నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది, దాని రవ్లీ స్టెల్లా. అట్ ప్రజెంట్ షీ ఈస్ వర్కింగ్ ఇన్ జన్గాన్ డిస్ట్రిక్ట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ HR ఇన్ అమెజాన్. So my schooling anta I was born and brought up in Jangan until 10th. 10th లో దేవుని దయ వల్ల నేను డివిజన్ టాపర్గా వచ్చినందువల్ల నాకు ఇంటర్లో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. అండ్ మా తల్లిదండ్రులు నన్ను ఎంతో డిసిప్లైన్గా, మా ఇద్దరిని ఎంతో డిసిప్లైన్గా అండ్ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్గా పెంచారు. ఇంకా తర్వాత నేను బీటెక్ జేఐటీలో ఫినిష్ చేసుకున్నా అండ్ డ్యూరింగ్ మై బీటెక్ ఆల్సో దేవుడు నన్ను గోల్డ్ మెడలిస్ట్గా ఉంచిన విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. అండ్ దెన్ నేను నా MBA చేస్తున్న సమయంలో 2022లో దేవుని చిత్త ప్రకారం నాకు సృజన్ కుమార్తో వివాహం జరిగింది. సృజన్ ఈజ్ సన్ ఆఫ్ మాతంగి దాస్ గారు అండ్ మాతంగి విజయ దాస్ గారు. మా అమ్మయ్య
He's the founder and managing director of Akshita Group of Newspapers, and Atma is a homemaker. Srujan has a sister, Spurti, tanu dentist. And then మాకు ఈ సంబంధం దేవుని చిత్తం ద్వారా వచ్చింది. ఈ సంబంధం చేసుకున్న తర్వాత నేను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఒక 2 years తర్వాత ఐ గోట్ షిఫ్టెడ్ టు దిస్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్. డ్యూ టు ద కెరియర్ డెవలప్మెంట్ వల్ల నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ September 2024లో ఐ గాట్ టు నో దట్ వీఆర్ ప్రెగ్నెంట్. అండ్ ఒకరోజు మేము టెస్ట్కి వెళ్ళిన తర్వాత దట్ వీ హెవ్ టెస్టెడ్ పాజిటివ్. దేవుడు మా జీవితంలో చేసిన మేలుని బట్టి మేము ఎంతో సంతోషించాము. అండ్ దెన్ వీ ఆల్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ. అప్పుడు మేము స్కాన్ తీసుకున్నప్పుడు ఐ వాజ్ 7 weeks ప్రెగ్నెంట్. అండ్ అప్పుడే హార్ట్ బీట్ కూడా బాబుది వినడం జరిగింది. దాట్ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫర్ అస్. అండ్ మూవింగ్ ఆన్, ఇంకా నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను. అండ్ 9th week ఆఫ్ నా ప్రెగ్నెన్సీలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. దట్ వాజ్ ఛాలెంజ్ టు మీ. ఆఫీస్కి వెళ్తున్న టైంలో క్యాబ్ కొంచెం ఏమంటారు ఎత్తులు వంపులు ఉన్నప్పుడు ఆ రోజు నేను వెళ్తూ ఉన్న మార్గంలో కొంచెం వర్షం పడి రోడ్ అంతా కొంచెం డ్యామేజ్డ్గా ఉండింది. అండ్ ఆఫీస్కి వెళ్ళాను. నేను వర్క్ చేసుకుంటున్న టైంలో నేను ఎందుకో వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. స్లైట్ స్టమక్ పెయిన్ వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళి వదలంగా కంప్లీట్గా బ్లీడింగ్ అండ్ నా బాడీ నుంచి ఏదో జారిపోతున్నట్టుగా నాకు అనిపించింది. ఎంతో టెన్షన్ పడ్డా. వెంటనే మాకు డాక్టర్ కాబట్టి అక్కడ కాల్ చేసి తన ఒపీనియన్ తీసుకున్నా. తనకి టెన్షన్ పడకు, మనము ఇంటికి వెళ్ళి చూద్దామన్నాను. నెక్స్ట్ స్టూడెంట్కి అతను వాళ్ళకు కూడా కాల్ చేసి వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అది మిడ్ ఆఫ్ ది డే కాబట్టి అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ వెయిటింగ్ ప్రాసెస్లో ఎంతో హోప్స్ అయితే లాస్ అయిపోయాము. అండ్ ఈవినింగ్ 8కి మాకు అపాయింట్మెంట్ దొరికింది. నేను మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు సఫర్ అవుతూనే ఉన్నా. అపాయింట్మెంట్లో డాక్టర్ ఒక 3-4 times స్కాన్ తీసిన తర్వాత బేబీకి హార్ట్ బీట్ ఉంది, ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అండ్ దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాను. నేను వర్క్ చేసుకుంటున్న ప్రాసెస్లో నాకు ఎంతో సపోర్టివ్గా ఉంది మా అత్తమ్మ. మమ్మీ డ్యూటీ టైంలో రాలేకపోయినా కూడా మా అత్తమ్మ స్వీటీ, అత్తమ్మ వాళ్ళ మమ్మీ, నానమ్మ తను కూడా కానీ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ అయిపోయింది. 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీకి వచ్చాక బేబీ కొంచెం అండర్ వెయిట్ ఉందని చెప్పారు. ఆ 1 week ఆఫ్ డ్యూరేషన్లో చాలా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఉండి ఎంతో ఫుడ్ అండ్ హెల్త్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఆ టైంలో స్వీటీ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది విత్ జొన్నాడ ప్రశాంత్. హీస్ వర్కింగ్ యాజ్ సివిల్ ఇంజనీర్ ఇన్ UK. అండ్ వారు జొన్నాడ జోసెఫ్ అండ్ జొన్నాడ సంతోష గారి కుమారుడు. అండ్ హీ హ్యాస్ అ బ్రదర్. మేము ఈ సంబంధం ఫిక్స్ అయినప్పుడు కూడా ఎన్నో పెళ్లి పనుల్లో తిరిగినా కూడా దేవుడు నా ఆరోగ్యాన్ని, నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడినందుకు దేవుడికి వందనాలు. అండ్ దెన్ మేము డాక్టర్ టోల్డ్ అది నార్మల్ డెలివరీకి సహకరించదు బాడీ. సో మేము C-sectionకి వెళ్ళాల్సి వచ్చింది. దెన్ వీ ప్లాన్ ద డేట్. అది నా బర్త్డే 12th May కాబట్టి బేబీది 12th June ఉంటే డేట్ మ్యాచ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనుకొని 12th Juneకి మేము ప్లాన్ చేసుకున్నాము. 11th Juneకి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. 12th June 10:30 AM, అరౌండ్ 10:30 AM ఐ వాజ్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్. అండ్ ఈ లాస్ట్ 1 week ఆఫ్ గ్యాప్లోనే దేవుడు నా బేబీకి 1/2 kilo 500 grams ఆఫ్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా దేవుడు చేసిన మేలుని బట్టి వందనాలు. నా బిడ్డ 3.2 kgs పుట్టిండు. అండ్ 8 hours ఆఫ్ ICU అడ్మిషన్లో ఉన్నాము. అండ్ బేబీ మదర్ ఈజ్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి మమ్మల్ని జనరల్ ప్రైవేట్ రూమ్కి షిఫ్ట్ చేసిండ్రు. షిఫ్ట్ చేశాక నాకు అప్పుడే అనస్థీషియా మెల్లమెల్లగా దిగుతోంది. అండ్ నేను నా బేబీని ఫేస్ అప్పుడు కూడా ఇంకా క్లియర్గా చూడలేదు. చూస్తున్న టైంలో బేబీకి ఫీడ్ ఇవ్వాలని చెప్పేసి మేము అంకుర హాస్పిటల్స్ చూస్ చేసుకున్నాం. బికాజ్ ఇట్స్ అ రెప్యూటెడ్ హాస్పిటల్. అండ్ బేబీకి ఫీడ్ ఇవ్వాలని చెప్పేసి ఇన్ఛార్జ్ నర్స్ వచ్చారు. తను బేబీకి ఫీడ్ చేస్తున్న టైంలో అది ఏదో యాక్సిడెంటల్ ఆర్ సంథింగ్ తెలియదు కానీ తను పడాయితో ఫీడ్ చేస్తున్న టైంలో బేబీకి అది ఓవర్ఫ్లో అయిపోయి థ్రోట్లోకి వెళ్ళాల్సింది విండ్ పైప్లోకి వెళ్ళిపోయినాయి కొన్ని మిల్క్. అండ్ అప్పుడు
తన బ్రీతింగ్ డిఫికల్టీని మా అక్క అండ్ శామంతం అక్కడ ఉన్నారు, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వెంటనే చూసి ఇమీడియట్గా అక్కడ డ్యూటీ డాక్టర్ని పిలిచి హాస్పిటల్లో పీడియాట్రిక్ వార్డ్ 3rd ఫ్లోర్లో ఉండింది అండ్ నేను 2nd ఫ్లోర్లో ఉన్నాను. బేబీని వెంటనే అక్కడ 3rd ఫ్లోర్కి షిఫ్ట్ చేశారు. అండ్ అప్పటికి ఇంకా నాకు బేబీ ఫేస్ కూడా గుర్తులేదు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈజ్ ఫైన్, ఒక 1 అవర్లో అబ్జర్వేషన్లో పెట్టి తీసుకొస్తామని చెప్పారు. 1 అవర్ కాస్త 1 డే అయింది, 1 డే కాస్త 3 డేస్ అయింది. అండ్ వినకుట్లో నొప్పితోనే పై వరకు వెళ్ళి బేబీని చూసుకుంటూ వచ్చేదాన్ని రోజుకొకసారి. మొత్తం నా బేబీ బాడీ అంతా సిరింజెస్ ఇంజెక్షన్స్ చూసి ఐ వాజ్ అనేబుల్ టు కంట్రోల్. ఏంటేసే అయింది, నేను అసలు వాడిని చూడగలుగుతాను అని చెప్పేసి నేను సృజన్ ఎవ్రీ నైట్ హాస్పిటల్లో ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆల్మోస్ట్ 5 డేస్ దాటిపోయింది. దేవుని దయ వల్ల నా బేబీ సురక్షితంగా మన చేతులకు ఇచ్చారు. ఇట్స్ కార్పొరేట్ డ్రామా. వాడి 2 డేస్లోనే ఆస్పిరేట్ అయిన మిల్క్ లంగ్స్లోంచి తీసేశారు. డ్యూ టు ఆ నర్స్ నిర్లక్ష్యం వల్ల మేము మాట్లాడి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే ఆ నర్స్ని తీసేశారు. కానీ మేము ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనుకోలేదు. అండ్ దెన్ హ్యాపీగా బేబీ ఇంటికి తీసుకొచ్చాము. ఈ ప్రాసెస్లో మేము ప్రేయర్లో ఉంటున్నప్పుడు నాకు ప్రేయర్లో సపోర్ట్ చేసిన ఒక పాస్టర్ ప్రేయర్లో ఉన్నప్పుడు తను ప్రేయర్లో పెట్టి మాకు జాషువా అనే నేమ్ని సజెస్ట్ చేశారు. జాషువా అంటే ఒక గొప్ప నాయకుడు, మనకు తెలిసిందే. యెహోషువ ప్రార్థన వల్ల ఎరుకో గోడలు కూడా కూలబడ్డాయి. యోర్దాన్ నది కూడా 2 పాయలుగా చీలి ఇజ్రాయేళ్ల కోసం ఒక మార్గం ఏర్పరచబడింది. యెహోషువ ప్రార్థన వల్ల సూర్యచంద్ర నక్షత్రాలు ఒకరోజు ఆగిపోయాయి. దట్ ఈస్ వై వి గెట్ అ లీప్ ఇయర్ ఆఫ్ 366 days అండ్ జనరల్ ఇయర్ వీ హ్యావ్ 365 days. సో అట్లాంటి నాయకుడిగా నా బిడ్డ ఉండాలని మేము ప్రార్థనాపూర్వకంగా పెట్టుకున్న పేరు జాషువా. మా మామయ్య మాకు అక్షిత పేపర్ ఉంది కాబట్టి అక్షిత్ అనే పేరు కూడా పుట్టాక మేము డిసైడ్ చేసుకున్నాం. సో దట్ వీ నేమ్ హిమ్ అక్షిత్ జాషువా. ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్తుండగా వస్తుండగా ఫస్ట్ 6 months నేను బేబీని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నెక్స్ట్ 3 months 6 monthsలో ఫస్ట్ 2 months అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నెక్స్ట్ 3 months మన వాళ్ళ ఇంట్లో ఉండి బేబీని నరిష్ చేస్తూ వచ్చా. బట్ ఆ గ్యాప్ వల్ల 5 days ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ వల్ల బేబీ మదర్ టచ్ని దూరమైనందువల్ల నేను కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ విషయంలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నందుకు దేవుడికి వందనాలు. ఈ ఆఫీస్కి వెళ్తూ వస్తున్న డ్యూరేషన్లో అత్తమ్మ బాబుని చూసుకుంటూ ఉండేది, సృజన్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దేవర్ ఆల్ హెల్ప్ఫుల్. అండ్ ఈ డ్యూరేషన్ మొత్తంలో అండ్ ఫస్ట్ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ సెకండ్ మమ్మీ, అత్తమ్మ అండ్ స్టెల్లక్క who were 3 main pillars of my phase, ఈ టఫెస్ట్ ట్రామాటిక్ ఫేజ్లో. ఆ ఫీలింగ్ టైంలో నేను ఏడ్చలేని రోజు అంటూ లేదు డ్యూరింగ్ ద ఫస్ట్ 1 month. బట్ దే వర్ ఆల్ సపోర్టివ్ అండ్ అందరికంటే ముఖ్యంగా సృజన్ వాజ్ సపోర్టివ్ టు మీ. దీన్ని బట్టి చిన్న సాక్ష్యాన్ని దేవుడి నామంలో పంచుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యము వారు చెప్పి ఉంటున్నారు. సృజన్ అండ్ స్టెఫీని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి కుమారుని ఆశీర్వదించిన గాక. ఆమె ఈ సమయంలో మనము కొద్ది నిమిషంలో గ్రీటింగ్స్ విందామండి. దాదాపు 5 గ్రీటింగ్స్ ఉన్నారు. సో వారికి సమయము నేను చెప్పలేను, దయచేసి మీరే అర్థం చేసుకొని ఈ యొక్క గ్రీటింగ్స్లలో మీరు పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. మొట్టమొదటిగా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘముగా మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. డాక్టర్ ఆల్ఫ్రెడ్ ఐపీఎస్ రిటైర్ గారు వారి పక్షమున, డాక్టర్ కేఆర్డబ్ల్యూఎస్ దాస్ గారు ఐఏఎస్ రిటైర్ గారి పక్షమున కూడా మీకు యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం అంతటి పక్షమున మొదటగా మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ సమయంలో మొదటి గ్రీటింగ్స్ తెలియజేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ గారు బ్రదర్ ఎబినేజర్ గారు వారు ముందుకు వచ్చి మొదటగా గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. అక్షిత్ జాషువా మొదటి జన్మదినాన వారికి చిన్న బిడ్డకు తల్లిదండ్రులు సుజన్, స్టెఫీ వీరికి శుభాలను అందిస్తూ ఉంటున్నాను. చక్కటి వాతావరణంలో, చక్కటి స్థలంలో మనమందరం ఈ రీతిగా చేరి ఫస్ట్ బర్త్డేను జరుపుకొనుటకు
దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఇప్పుడే వాక్యము చదువుకున్నాము. జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును బిడ్డ వర్ధిల్లాలని మా ప్రగాఢమైనటువంటి ప్రార్థన. అదే రీతిగా చిన్న బిడ్డను పెంచుటలో తల్లిదండ్రులకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ విషయంలో కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ దినాలలో బిడ్డలు సరైనటువంటి మార్గంలో పెంచకపోతే వారు మాట వినేటువంటి స్థితి లేదు. అందుకనే ఒక సామెత ఉంది, మొక్కయి వంగనేది మానై వంగదంట. సో మొదటి నుండి వీరు బిడ్డను సరైనటువంటి వాక్యానుసారంగా పెంచేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి ప్రసాదించాలని నా ప్రార్థన. అదే రీతిగా ద్వితీయోపదేశకాండంలో ఉంది కదండి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వెళుచున్నప్పుడు, ఇంటిలోనికి వచ్చుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం వల్లించేటువంటి వారముగా ఉండాలని వారికి జ్ఞాపకం చేస్తూ నా ఈ గ్రీటింగ్స్ను ముగిస్తూ ఉంటున్నాను. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చక్కగా చాలా షార్ట్గా గ్రీటింగ్స్ తెలియపరిచారు. మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెన్స్ డైరెక్టర్ గారు బ్రదర్ మధుసూదన్ రావు గారు వారు కూడా ముందుకు వచ్చి గ్రీటింగ్స్ క్లుప్తంగా తెలియపరచవలసిన కోరుచున్న తర్వాత రెవరెండ్ జి కరుణాకర్ గారు హైదరాబాద్ నుంచి వారు సిద్ధంగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి రాత్రి సమయంలో మరి దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళకి కృతజ్ఞాస్తుతులు చెల్లించడం అనేది ఎంతో గొప్ప విషయము. మరి ఈ సమయంలో మరి దాస్ మాతంగి దంపతులు, దాస్ మాతంగి వారి సతీమణి విజయదాస్ మాతంగి, వారి యొక్క కుమారుడు మరి సృజన్ కుమార్ మాతంగి, ఆయన భార్య స్టెఫీ మాతంగి, అట్లాగే వారికి ఇచ్చిన మరి కుమారుడు అక్షిత్ జాషువా, అట్లాగే మరి మాతంగి గారి యొక్క కుమార్తె డాక్టర్ స్ఫూర్తి ప్రశాంతి, అట్లాగే వారి అల్లుడు మాతంగి గారి అల్లుడు జొన్నాడ ప్రశాంత్, వీరందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ యొక్క శృతి కూడికి మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా మరి మాతంగి వారి కుటుంబానికి, అలాగే స్టెఫీ వారి యొక్క తల్లిదండ్రులు, వారి బంధువులు, అట్లాగే ఇక్కడ ఈ యొక్క సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులు, మరి పెద్దలు, మరి అందరితో కూడా కలిసి ఈ విధంగా సంతోషాన్ని పంచుకోవడం అనేది చాలా మంచి విషయం. అది మరి దేవుని స్తుతించడం అనేది మరి ప్రతి ఒక్కరి జీవితంలో మనకి దేవుడు అనుగ్రహించిన కృపని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మరి సృజన్ కుమార్ మరి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘంలో డేకన్స్ కమిటీలో ఉండి మంచి పరిచర్య అతను చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన భార్య కూడా యూత్లో కూడా మంచి పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. అలాగే మరి దేవుని యందు భయభక్తులు గల కుటుంబాన్ని మీ ముందు నేను సాక్ష్యం చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు మరి యొక్క సృజన్ కుమార్ మాతంగి వారి స్టెఫీ వారికి ఇచ్చిన కుమారుడు మరి ఒక ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడే వాళ్ళు స్టెఫీ మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఆ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనకి మరి కుమార్తెలు దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే అది కేవలం దేవుని యొక్క బహుమానం అని మనం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడిచ్చిన బహుమానాన్ని ఆ దేవుని కొరకే మనం పెంచాలి. కాబట్టి మరి ఏ విధంగా పిల్లల్ని పెంచాలి అనే విషయంలో మరి దేవుడు మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇట్లాగా మరి ఆ యొక్క మరి ఏ విధంగా పెంచాలని మనకి బోధించడం జరిగింది. అంతేకాకుండా మరి దేవుడు లోకాన్ని మరి ప్రేమించి తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని మరి ఈ లోకానికి మానవ రీతిగా వచ్చి ఏ విధంగా మనం జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఉండాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, మన బాధ్యతలు ఏంటి, అన్ని విషయాలు కూడా దేవుడు మనకి బైబిల్లో మరి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కుమారుడికి మంచి పేరు పెట్టారు జాషువా. జాషువా అనేది చాలా మంచి పేరు బైబిల్లో. ఎంచేతంటే మరి
దేవుడు ఇశ్రాయేలీల్ని మరి వాగ్దాన భూమికి మరి పంపిస్తానని వాగ్దానం చేసినప్పుడు మొట్టమొదటి మోషే నడిపిస్తాడు. మరి మోషే తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరంటే జాషువా. మరి జాషువా ఇశ్రాయేలీలందరినీ నడిపించడమే కాకుండా ఆ వాగ్దాన భూమికి చేర్చడం, ఆ 12 గోత్రాల వారికి ఆ స్థలాలను కూడా పంచడం, ఆ దేవుడు చెప్పిన పనిని పూర్తి చేసిన వ్యక్తి జాషువా. మరి ఆయన జీవితంలో మరి ఇందాక వారు పంచుకున్న సాక్ష్యంలో మరి యెహోషువ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మరి ఈనాడు పిల్లలు పెంచడం అనేది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాలి. మరి వాడు పెంచడం అనేది చాలా కష్టం, చాలా ఛాలెంజెస్తో కూడుకున్న విషయాలు. కాబట్టి ముఖ్యంగా మరి రక్షిత్ జాషువా దేవుని దయందు మనుషుల దయందు మరి పెంచి వర్ధిల్లాలని దేవుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చేరిన మనం అందరూ కూడా ఆ విధంగా ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేయాలని కూడా కోరుతున్నాను. మరొకసారి సృజన్ మరి చదువు వారి ఇరువును కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే కుమారుడు కూడా బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ సంబంధించిన సంఘ కాపరి రెవరెండ్ జి నవీన్ కుమార్ గారికి అలాగే దాస్ మాతంగ ఫ్యామిలీస్ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ పెద్దలు, సంఘము, మరి నా ముందు మరి దేవుని బిడ్డలు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ బర్త్డే దేవుడు దీవించి ఆశీర్వదించి మరి మంచి కుమారుని ఇచ్చాడు. బహుమానంగా అక్షిత్ జాషువాని వారికి ముందుగా నా యొక్క ప్రత్యేకమైన గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. సుజన్ స్టెఫీని దేవుడు దీవించి ప్రేమించి ఆశీర్వదించి మంచి కుమారుని ఇచ్చాడు. అది దేవుడు ఇచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని మనం ఎలా పెంచాలో మరి బాలుడు నడవలసిన తోవలో నడిచినట్లయితే పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని వాక్యం తెలియజేస్తుంది. ఆ విధంగా బాలుని మరి పెంచాలని తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ముఖ్యంగా వాక్యం ద్వారా కుమారుని చిన్నప్పటి నుండి వాక్యం సాక్ష్యం చెప్పారు బిడ్డ, చక్కని సాక్ష్యం. ఆ విధమనే బిడ్డని పెంచాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దాసు విజయ మాతంగి కుటుంబాన్ని దేవుడు ఎంతోగానో దీవించి ఆశీర్వదించి వెంబటి కృప దయచేస్తున్నాడు. ఆ కుటుంబాన్ని ఇంకా అంచెలంచెలుగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరియు ఎలియాజర్, మేరీ ఎలెన్, మరి బల్లం వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఆ కుటుంబం కూడా దేవుళ్ళలో చక్కగా ఎదగబడుచున్నది. కుటుంబాన్ని ఇరు కుటుంబాలు దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు. ఇంకా భవిష్యత్తులో ఆ కుటుంబాలు దీవించి ఆశీర్వదించి ఇటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి అదేవిధంగా మాతంగి దాస్ కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. చక్కటి గ్రీటింగ్స్ తెలియపరిచి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో శ్రీమతి బలుగురి రాణి గారు వారు ముందుకొచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసి కోరుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వందనములు. నా అల్లుడు రియో బర్త్డేకి విచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి శుభాభివందనం తెలియజేస్తున్నాను. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, వందనం యేసయ్యా
చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే సమయభావాన్ని వారు దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా వారు పాడి వినిపించారు. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినక ముందు మన మధ్యలో ఉన్నటువంటి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సీనియర్ మెంబర్ గారు శ్రీ మేకల భాస్కర్ గారు వారి ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిన కూర్చున్నాం. తర్వాత రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పాస్టర్ గారు జనగాం నుంచి వచ్చారు, వారు వర్తమానాన్ని అందిస్తారు. ఐ కంగ్రాచులేట్ సృజన్ అండ్ స్టెఫీ for being a main part of this program, and moreover that Joshua, very good name they have selected, Joshua, Akshit Joshua. థ్యాంక్ యూ. మనందరం ప్రార్థన చేసుకుందాం తల వంచితే. సర్వాంతర్యామి సర్వకృపానిధి మా ప్రభుత్వం యొక్క నమ్మక స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ప్రభు. అక్షిత్ జాస్వా మొదటి బర్త్డే రోజున, ఫస్ట్ ఇయర్ బర్త్డే రోజున జాయిన్ అయ్యి ప్రభు ఇక్కడంతా సంఘంగాను బంధుమిత్రులుగాను శ్రేయోభిలాషులుగాను కూడి ప్రభు ఈ ఆరాధన జరిపించుండగా మీరే అధ్యక్షత వహించి నడిపించండి ప్రభు. మరి ముఖ్యంగా దాస్ మాతం గారిని, అలాగే విజయ దాస్ మాతం గారిని మీరు ఎంతగానో ఆశీర్వదించారు ప్రభు. వారి ఆశీర్వాదాలు మా కళ్ళ ముందే కనపడుతున్నాయి ప్రభు. మీను నమ్ముకొని మిమ్మల్ని ఆనుకున్న ప్రతి కుటుంబం ప్రభు ఏ విధంగా అభివృద్ధి పొందుతుందో, ఏ విధంగా ఆశీర్వదింపబడుతుందనే దానికి ప్రభు దాస్ గారి కుటుంబం ఒక ఉదాహరణగా మేము తీసుకుంటున్నాం, స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ప్రభు. అలాగే మరి అల్లుడిని, కుమార్తెను కూడా నడిపించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. జరగనైన కార్యక్రమంతో నడిపించండి ప్రభు. మేము వాక్యం విన్నాయి ఉండగా ప్రభు, వాక్యము మీరే మాట్లాడండి ప్రభు. కేవలము మా పాస్టర్ గారిని బోరుగా వాడుకుని ప్రభు మీరు నడిపించండి ప్రభు. మీరు అధ్యక్ష వహించండి. జరగని కార్యక్రమం అంతటితోటి సహాయం చేసి కాపాడవాలని మా ప్రభువును కుమారుడిని యేసయ్య పుణ్యం బట్టి మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు ఈ ఫస్ట్ బర్త్డే జరిపిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులు సృజన్ కుమార్, శ్రీమతి లిఖిత స్టెప్పి సృజన్, దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడు అక్షిత్ జాషువాను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధముగా నాకు ఈ అవకాశము కలిగించినటువంటి శ్రీ మాతంగి దాస్ గారికి, విజయమ్మ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మా ప్రియులు మరి ఎలియాజర్ గారు, ఎలన్ టీచర్ గారికి, వారి కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన మధ్యలో మరి డాక్టర్ స్మృతి ప్రశాంత్ కూడా రావడం చాలా సంతోషం. మరి దేవుడు వారి యొక్క కుటుంబ జీవితాన్ని దీవించి ఈరోజు వారి అల్లుడి బర్త్డేలో ఉండడం, ఆ యవనస్తులైనటువంటి బిడ్డలకు కూడా నేను దేవుని దీవెన ఆశీర్వాదము వారికి కూడా దేవుడు కలుగజేసి వారిని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఒక 4 దినముల క్రితమే మరి వారి నాన్నమ్మ మరి విజయమ్మ గారి యొక్క బర్త్డే జరిగింది. ఆ తర్వాత మనమంది జరుగుతూ ఉంది కనుక నానమ్మకు మరి మన్మన్కి మా కుటుంబము తరపున ఈ బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మాకు ఒక గర్వంగా చెప్పుకునేటువంటి ఆ స్థానం మా బిడ్డలు కలగజేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎలియాజర్ గారి యొక్క కుటుంబంలో దేవుడు వారికి 2 బిడ్డలను ఇచ్చాడు. ఆ 2 బిడ్డలు వారు హై స్కూల్ వరకు
చదువుకొని డివిజన్ లెవెల్లో వారు ఫస్ట్ క్లాస్లో 10th పాస్ అయ్యి ఇంటర్లో కూడా వారు ఫస్ట్ క్లాస్లో మరి పాస్ అయ్యి మరి డాక్టర్గా రవల్లి మన స్టెల్లా మరి తాను గోల్డ్ మెడలిస్ట్గా తాను డాక్టర్గా మరి దేవుడు దీవించాడు. అదే రీతిగా స్టెఫీని కూడా ఒక గొప్ప గోల్డ్ మెడలిస్ట్గా దేవుడు ఆ బిడ్డను కూడా ఆశీర్వదించాడు. కనుక దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి జ్ఞానవంతులైనటువంటి బిడ్డలు, ఆ జ్ఞానవంతులైనటువంటి బిడ్డలకు కూడా మంచి భర్తలను ఇచ్చిండు, మంచి కుటుంబాలను కూడా దేవుడిచ్చి. అందుకొరకే మరి పెద్ద పాపకు ఒక దైవజనుని గృహంలోనికి కోడలుగా పోవడం, మరి చిన్న పాప ఒక మంచి లీడర్, మరి దాసు గారి కుటుంబంలోనికి ఒక నాయకుని కుటుంబంలోనికి మరి ఆ బిడ్డ రావడం చాలా సంతోషం. దేవుడు వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఎలియాజర్ గారు, శ్రీమతి హెలెన్ మేరీ గారు, మరి వారి కుటుంబంలో 2 బిడ్డలు అనేటువంటి ఒక ఆలోచన వారికి ఎప్పటికీ ఉండేది. మాకు మగపిల్లలు లేరు కదా అని. దేవుడు వారికి 2 అల్లుళ్ళను ఇచ్చాడు. 2 అల్లుళ్ళే కాదు, ఆ 2కి 2 కుమారులను దేవుడిచ్చాడు. ఈరోజు వారు నిజముగా చాలా అదృష్టవంతులు. 4 మగపిల్లలు ఆ ఇంటిలోనికి దేవుడు నడిపించాడు. ఈరోజు ఒకవేళ వారి యొక్క మనుమలు ఆ 2 కూడా ఒకటే మాట అంటారు, మా తాత మా అమ్మమ్మ అని. సింగిల్ వార్డుగా మాట్లాడేది ఒకవేళ విషయంలో మా నాన్నమ్మ అంటాడు. కానీ మరి ఆ బొల్లము వారి యొక్క కుటుంబంలోనికి వచ్చేసరికి 2 పిల్లలు మా యొక్క అమ్మమ్మ తాత అనేటువంటి మాట. దాని ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ ఫస్ట్ బర్త్డే జరిపిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మా బెతెస్దా బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి కుటుంబం నుండి నేను వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి బర్త్డే కార్యక్రమంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి మన బిడ్డలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. స్టెప్ ఇచ్చినటువంటి సాక్ష్యం నిజముగా జీవితంలో మర్చిపోలేనటువంటిది. నిజముగా దేవునికి ఎంత మనము రుణపడి ఉండాలనో, ఎంతగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనో, మరి ఆ విధమైనటువంటి రీతిగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా ఆ చిన్న కుమారుని కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా దేవుడు ఆ కుమారునికి ఇచ్చాడు. ఇది దేవునికి స్తుతులు చెల్లించేటువంటి దినం. ఈ ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఒక కుటుంబము ఒక స్వామి దగ్గరికి పోయిందంట. వెళ్ళి ఆ స్వామిని తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు, ఎట్లా స్వామి, 1 సంవత్సరం అయిపోయింది, మరి మా పిల్లవాడిని ఎట్లా మేము పెంచాలి అని అన్నప్పుడు ఆ స్వామి నవ్వి, ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారమ్మా, మీరు చాలా ఆలస్యం చేశారు. ఒకవేళ మీరు 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆలోచన చేస్తూ ఉండు, ఎట్లా మా పిల్లవాడిని పెంచాలి అని. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మనోహ
భార్యతో మాట్లాడినప్పుడు, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు, దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతూ ఉన్నాడని చెప్పినప్పుడు, ఆమె వచ్చి తన భర్తకు చెప్పినప్పుడు, వాళ్ళిద్దరు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ఆ దేవుని అడుగుతూ ఉన్నారు, దేవా, ఇదిగో నీవైతే సంతానం ఇస్తానన్నావు, నువ్వు ఏ దూతనైతే పంపించినావో అదే దూతను మరలా మా దగ్గరికి పంపించి మాకు పుట్టబోయేటువంటి ఆ కుమారుణ్ణి మేము ఏ విధముగా పెంచాలనో నీవు మాకు చెప్పు, మాకు నేర్పించమని ఆ వర్తమానము విన్నప్పుడే ఆ దంపతులు మోకరించి దేవునికి ప్రార్థన చేశారు. అందుకొరకే గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం. మనము మార్కెట్లకు వెళ్ళి ప్రతి వస్తువును ధరతో మనం కొంటూ ఉన్నాం. వాళ్ళు ఎంత ధర చెప్తే అంత ధర మనము చెల్లించి వస్తువును మనము కొనుక్కుంటూ ఉన్నాం. కానీ దేవుడు మనకిచ్చేటువంటి సంతానము ఏదైతే ఉందో ఆ సంతానము అది దేవుడిచ్చినటువంటి బహుమానం. అది ఉచితముగా ఇవ్వబడ్డది. వీరికి కూడా దేవుడు ఉచితముగా ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళు వెయిట్ చేయలేదు, వారి వివాహం అయిన సంవత్సరంలోనే దేవుడు వారిని దర్శించాడు, చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. వాళ్ళు అడగలే, మా కుమారుడు కావాలని అడగలే, మాకు సంతానం కావాలని అడగలే. దేవుడు ఉచితముగా ఇచ్చాడు. ఆ ఉచితముగా ఇచ్చినటువంటి మొక్కను మనము పాతిన తర్వాత ఇప్పుడే మనం విన్నాం, మొక్క ఈ వంగనిది మ్రాన ఈ వంగున. ఒకవేళ మనము ఆ మొక్కను నాటిన తర్వాత దానికి సపోర్టుగా ఒక కర్ర పెడుతూ ఉన్నాం. అందుకొరకే కుటుంబంలో తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. కుటుంబంలో తల్లిదండ్రులుగా దేవుని యొక్క వాక్యము కూడా ఉండాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన బిడ్డలు దేవుని సన్నిధిలో చక్కగా నిలబడగలిగినటువంటి శక్తి దేవుడు వారికి ఇస్తాడు. అందుకే మనము విన్నాం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేరు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అంటాడు. కనుక మనము నేర్పించాలి, వారికి మనము బోధించాలి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనము ఏ రీతిగా వారిని పెంచాలనో ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. మరి అటువంటి ఆ జ్ఞానం మరి దేవుడు ఈ యవనస్తులైనటువంటి బిడ్డలు తల్లిదండ్రులకు దేవుడిచ్చి మరి ఇచ్చినటువంటి కుమారుని కూడా దేవుడు ఆశీర్వదించాలి. నేను ఒక మాట మరి తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక తండ్రి ఒక ఆపిల్ పండు అందులో ఉన్నటువంటి ఒక విత్తనం తీసి ఆ కొడుకు చేతికి ఇచ్చిందట. ఇది ఏంటిదిరా బాబు అని అన్నప్పుడు ఆ విత్తనాన్ని చూసి ఇది నల్లగా ఉంది, ఇది విత్తనము అని అన్నాడట. అన్నప్పుడు దానిని తన చేతుల్లో తీసుకొని తన కొడుకుకు చెప్పింది ఏంటంటే, ఈ ఒక్క విత్తనాన్ని మనము పాతుతే ఆ విత్తనము చెట్టు అవుతుంది, ఆ చెట్టు నుండి 1000 ఫలాలు వస్తూ ఉన్నాయి. అదే ఆ ఫలాల నుంచి ఇంకా ఎన్నో విత్తనాలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నో వచ్చినటువంటి విత్తనాల నుంచి ఒక మహాతోటగా అది మారిపోతూ ఉంది అని చెప్పాడు. ఒకవేళ మనము ఈజీగా తీసుకుంటే కాదు, దేవుడు మనకిచ్చాడు ఒక బహుమానాన్ని, దేవుడు మన చేతికిచ్చాడు ఒక విత్తనాన్ని. ఆ విత్తనమును మనం పాతినప్పుడు అది వృక్షమవుతూ ఉంది, దాని నుంచి ఫలములు వస్తూ ఉన్నాయి. ఆ ఫలముల నుంచి అనేకమైనటువంటి విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాల నుంచి అనేకమైనటువంటి ఫలములు కూడా వస్తాయి. అందుకొరకే దేవుడు ఇస్మాయిల్ విషయంలో కూడా హాగరుతో జ్ఞాపకం చేశాడు. అదే రీతిగా మరి ఇస్సాకు విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. నీ సంతానాన్ని నేను ఇస్కరేణుల వల్లే
విస్తరింపజేస్తానన్నాడు. ఒక్కడైనటువంటి తన కుమారుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అదే రీతిగా ఇస్మాయిలును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నుండి ఎంతోమంది రాజులు వచ్చారు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది అంటే అనేకమైనటువంటి ముస్లిమ్స్ కంట్రీస్ మరి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు అంటే మరి దేవుడు ఆ ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు, ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కడిని మరి ఎందుకొరకు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ ఒక్క కుమారుడు, ఆయన ఒక చెట్టు, ఆ వృక్షము నుండి అనేకమైనటువంటి ఫలములు వస్తాయి, ఆ ఫలముల నుంచి అనేకమైనటువంటి విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాల నుంచి మరి పెద్ద తోటగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అటువంటి అభివృద్ధి ఆశీర్వాదం మరి దేవుడు మరి అక్షతకు దేవుడు అనుగ్రహించాలని దేవుడు వారి చేతికి ఇచ్చినటువంటి ఆ విత్తనాన్ని జాగ్రత్తగా మరి పెంచి ఆ రీతిగా దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాన్ని దేవుడికి సమర్పించినట్లయితే నిజముగా ఆనాడు మోషను ఎంత గొప్ప మహానాయకునిగా దేవుడు వాడుకున్నాడో, ఆ మోష దగ్గర సేవ చేసినటువంటి యెహోషువను కూడా దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడో అటువంటి నాయకత్వం కలిగినటువంటి కుమారుడిగా దేవుడు మరి జాషువను దేవుడు ఆశీర్వదించి దీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఒక్క మాట మనమందరము కూడా లేచి మన చేతులు మరి బాబు వైపు మరి చాపి మనకు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఒక మాట నేను చదువుతూ ఉంటాను. మీరందరూ కూడా నాతో కలిసి ఆ మాటను పలికితే మంచిది అని నేను 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మరి మనము పలికే ఈ మాట ఈరోజు తన ఫస్ట్ బర్త్డే మరి జరిపించుకుంటూ ఉన్నటువంటి అక్షతకు దేవుడు అటువంటి దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి ఆ కుమారుణ్ణి దేవుడు దీవించాలని మనసారి కోరుకుంటూ ఉన్నాను. ఒక మాట అందరం మన చేతులు మరి బాబు వైపు చాపుదాం. చాపి నేను చెప్పినట్లుగా మీరందరూ కూడా ఈ 2 మాటలు మీరు పలకాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. థ్యాంక్ యూ సార్. చక్కటి ఈ వాక్యాన్ని తెలియపరిచినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తాను. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో చివరి ప్రార్థన, ఆశీర్వాదము, అదే రీతిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో మనం ఈ కార్యక్రమం ముగించిన తర్వాత కుటుంబ సభ్యులు మీరు ముందుకు వచ్చినట్లయితే కేక్ కటింగ్ చేసిన తర్వాత మీరందరూ వచ్చి వారిని కలవచ్చు. ఈ సమయంలో పాస్టర్ గుంటపూడి ప్రసాద్ బాబు గారు ఉన్నారండి. ఒకవేళ లేనట్లయితే ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు. మా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, యువజన నాయకులు నల్లమోత సిద్ధార్థ గారు ఈ బిడ్డలు దీవించడానికి ఆశీర్వదించడానికి హాజరయ్యారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమయంలో మనము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బ్రదర్ సుజన్ కుమార్ గారు వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరిచిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్, బెడ్డిక్షన్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. కుటుంబ సభ్యులు ముందుకు వస్తే కేక్ కటింగ్ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే ఆల్రెడీ నా పార్ట్నర్ చాలా బాగా చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎక్కువ సాక్రిఫైస్ చేసి నన్ను, నా చెల్లిని ఈ విధంగా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన మా డాడీ, మా మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత 2022లో నాకు పార్ట్నర్గా వచ్చిన స్టెఫీ, అత్తమ్మ, మామయ్య, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ స్టెఫీ చాలా
మా గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పింది. అదన్నీ దేవునికి స్తోత్రం తెలియదు కాక. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా రిలేషన్స్, సామన్న, వదిన, బావ, స్వీటీ, జోసఫ్ మామయ్య, సంతోష్ అత్తమ్మ, అలాగే సన్నీ బావ, సబ్నా మమ్మీ, సీను బాబాయ్, అందరికీ, మామయ్య జానకన్న, సుతక్క, చామంతక్క, సురేష్ బాబాయ్, ఇంకా ఇక్కడికి వచ్చిన రాని వాళ్ళ అందరికీ కూడా, ముఖ్యంగా మా యూబీసీ చర్చ్, మా డేకెండ్స్ కమిటీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా కొడుకుని దీవించడానికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరి కోసం విందు అరేంజ్ చేయబడింది. దయచేసి అది ఆలకించి మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ వచ్చింది. థ్యాంక్స్, ఓటర్ థ్యాంక్స్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనందరం లేచి నిలబడదాం. చివరి మాట ప్రార్థన. దైవాశీర్వాదం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని తండ్రి, మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా తండ్రి, ప్రత్యేకంగా మాతంగి గారి కుటుంబంలో ఇదిగో తండ్రి, మాతంగి దాసరావు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని తండ్రి దేవా, అదే రీతిగా తండ్రి విజయదాస్ మాతంగి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని ప్రేమించి వారికి మీరు అనుగ్రహించినటువంటి తండ్రి సుజన్ను బట్టి మీకు వందనాలు. సుజన్ను, స్టెఫీని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమారుని ఇచ్చారు. ఇదిగో తండ్రి, వారి జీవితంలో ఆ కుమారుడు జన్మించినప్పుడు ఎన్నో రీతిలుగా తండ్రి వారు ఇబ్బంది పడినను తిరిగి వారికి సంతోషాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం 365 రోజులు నీ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. మీ ఫెయిత్ఫుల్నెస్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు బిడ్డను మీరు కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పరలోకపు ఆశీర్వాదం బిడ్డ మీద కుమ్మరించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్ఫూర్తిని, ప్రశాంతిని తండ్రి లండన్ నుంచి వారు క్షేమంగా నడిపించారు. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం దయచేయండి, మేళ్ల చేత నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, చేరి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, సంఘస్థులు అందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో మరొకసారి తండ్రి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుణ్ణి మీరు అక్షిత్ జాషువాను మీరు దీవించి ఆశీర్వదించి మేలుల చేత నింపుమని యేసు నామం మీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన, ఆయన ఆశీర్వాదము, కృపాక్షేమము, కాపుదల ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అక్షిత్ జాషువాకును, వారి తల్లిదండ్రులకు, ఇక్కడికి చేరి వచ్చినటువంటి రక్త సంబంధులు, కుటుంబీకులందరికీ దేవుడి కృపా దీవెన, ఆశీర్వాదము ఇప్పుడు సదాకాలము తోడై నీడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అక్షిత్. థ్యాంక్ యూ నవీన్ అన్న. కేక్ టైంలో డాడీ, మమ్మీ, అత్తమ్మ, మామయ్య, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. దేవా 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 దేవా. నీ కార్యములను తలచుకొని మైమరచుచు నీ సన్నిధిని విడువకని ప్రార్థించెదము. ప్రతిక్షణము మా ప్రతిరూపం మేము చూచుచు నీ నామం కీర్తించెదము. నీ కార్యములను తలచుకొని మైమరచుచు నీ సన్నిధిని విడువకని ప్రార్థించెదము. ప్రతిక్షణము మా ప్రతిరూపం మేము చూచుచు నీ నామం కీర్తించెదము. దేవా నీ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము. దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనము. దేవా నీ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము. దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనము. కుమారులు నీ స్వాస్యము గర్భఫలము నీ బహుమానమే. కుమారులు నీ స్వాస్యము గర్భఫలము నీ బహుమానమే. ఈ ప్రణాళిక గొప్పదైనది నీ స్వరూపము చూపించుటకు. ఈ ప్రణాళిక గొప్పదైనది నీ స్వరూపము చూపించుటకు. దేవా ఈ
ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము దేవా ఈ బహుమానము దయచేసినందుకు నీకే వందనం దేవా ఈ ఆశీర్వాదము దయచేసినందుకు నీకే స్తోత్రము దేవా ఈ
పిలిచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా నిడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే పాడెదను నూతన గీతములు ఎల్ల వేళల స్తుతి గానములు ఘనత మహిమారోపణము నాదు జీవితమే అర్పితము పాడెదను నూతన గీతములు ఎల్ల వేళల స్తుతి గానములు ఘనత మహిమారోపణము నాదు జీవితమే అర్పితము మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా నిన్న నీడు ఎన్నడైనా మారిపోని మనసు నీవే తల్లి మరిచినా మరచిపోక కాపు కాసే ప్రేమ నీదే నిన్న నీడు ఎన్నడైనా మారిపోని మనసు నీదే తల్లి మరిచినా మరచిపోక కాపు కాసే ప్రేమ నీదే పొందుకున్న జన్మదినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్చే వాగ్దానాలు చేయు అధికము బ్రతుకు దినములు పొందుకున్న జన్మదినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్చే వాగ్దానాలు చేయు అధికము బ్రతుకు దినములు మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా ఇంతవరకు ఉన్న ఊపిరి
శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం తల్లి గర్భమందు పిండముగా ఉండగానే దేవుడే కాచెగా ఎంతో అపురూపంగా అద్భుతాల ఆకారం వింతైన నిర్మాణం దేవుడే చేసెగా తన పోలికే ఇచ్చెనుగా తల్లి గర్భమందు పిండముగా ఉండగానే దేవుడే కాచెగా ఎంతో అపురూపంగా అద్భుతాల ఆకారం వింతైన నిర్మాణం దేవుడే చేసెగా తన పోలికే ఇచ్చెనుగా వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం దేవుని బిడ్డలుగా మన పిల్లలని పెంచాలని దేవుడే ఇచ్చగా ఎంతో పరిశుద్ధంగా వాక్యమందు నిలిచి లోబడుతూ ఉండాలని దేవుడే కోరగా క్రీస్తులా బ్రతకాలని ఆ దేవుని బిడ్డలుగా మన పిల్లలని పెంచాలని దేవుడే ఇచ్చగా ఎంతో పరిశుద్ధంగా వాక్యమందు నిలిచి లోబడుతూ ఉండాలని దేవుడే కోరగా క్రీస్తులా బ్రతకాలని వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా దేవుడిచ్చు బహు
శ్రేష్ఠ